పరిగెత్తుకొచ్చి కాఫీ ఇవ్వటం, టిఫిన్ పెట్టడం, సాయంత్రం భోజనం పెడుతూ మళ్ళీ మనసు మీద పడుకోబెట్టి ఇంచుమించు 12 సంవత్సరాల భార్యకి సేవ చేశాడు. గట్టిగా శారదంత అలాంటి భర్త ఉంటాడంటే ఉండరమ్మా అన్న. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, భార్య శరీరాన్ని అనుభవిద్దాం అనుకునే భర్త, భార్యకు అనారోగ్యం వస్తే విడిచిపెట్టేటటువంటి భర్తలు, భర్తకు అనారోగ్యం వస్తే విడిచిపెట్టేటటువంటి భార్యలు, పిల్లలకు అనారోగ్యం వస్తే విడిచిపెట్టేటటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు అనారోగ్యం వస్తే విడిచిపెట్టేటటువంటి పిల్లలు, సంఘంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే విడిచిపెట్టేటటువంటి పాస్టర్లు, పాస్టర్ గారికి అనారోగ్యం వస్తే విడిచిపెట్టే సంఘము. ఇది మన బంధాలు. ఎంత గొప్ప బంధాలో కదా, ఆలోచించండి ఒక్కసారి. జాగ్రత్తగా వినండి. తర్వాత అంటే అతను నాకు కూడా పరిచయం ఉంది. అతనికి మనోవేదన ఎక్కువైపోయింది. పిల్లలు ఎవరు చూడటం లేదు ఆయన్ని. చాలా ఆస్తుంది, భార్య లేదు, చనిపోయింది. ఒకరోజు ఒంటరిగా బాధపడుతూ తనకున్న ఇల్లు రోజు వంట చేసి తనకు ఆహారం పెట్టే పని మనిషికి రాసేసి అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. ఆదరించేవారు లేక. చాలా ఆస్తుంది, ఎవరు లేరు, ఆదరించేవారు లేరు. అబ్బాయి వచ్చినా అమ్మాయి వచ్చినా, నాన్న ఆ బిల్డింగ్ ఎవరికి రాస్తావు, ఆ స్థలం ఎవరికి రాస్తావు, ఆ పొలం ఎవరికి రాస్తావు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది మీకు అర్థమవుతుందా? అందుకే యేసు కృపతో అంటున్నాను, నీ పరిస్థితి భయంకరంగా ముఖమంతా వాసిపోయి తలంతా కురుపులు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితిలో నిన్ను దేవుడు స్వస్థపరిచాడు. నీ కూతురును చూడొద్దన్న కానీ నీ కూతురు కంటే ఎక్కువ దేవుడిని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి. 10,000 మందికి భోజనం పెట్టి 350 మందిని పోషించి పెళ్ళిళ్ళు చేసి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి, రాత్రి పగలాల కోసం కష్టపడి ప్రాణం పోయే వ్యాధి నాకు వచ్చి మళ్ళీ నేను కారులో తిరిగి రోజు జ్యూసులు పెట్టుకుని బిళ్ళలు వాడి మళ్ళీ ఆరోగ్యానికి వచ్చి అంతమందిని నిలబెడితే ఒక్కడిని అర్ధరాత్రి కాడ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. దేవుని స్తోత్రం. ఎవ్వరూ లేరు నాకు కూడా. నా భార్య, నా చిన్న పిల్లలిద్దరు, నలుగురు. అదిగా పిల్ల ఉంది పవిత్ర. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇక్కడ 38 ఏళ్ళ నుంచి కుమిలి రోగంతో పడిపోయి వెళ్ళేవాళ్ళని వెళ్ళేవాళ్ళని, అయ్యా నాకు సాయం చేయండి, ఆ కోనేట్లో దించండి, అయ్యా నాకు సాయం చేయండి, ఆ కోనేట్లో దించండి అంటే ఒక్కరు కూడా సాయం చేయలేదు. దేవుని స్తోత్రం. ఈ రోజున మీ శరీరాలతోటి కామతృప్తులై, పెద్దవాళ్ళైనా, పిల్లలు పుట్టినా, పిల్లలకు పెళ్ళిళ్ళైనా, మీలో కొంతమంది ఆ నీచమైన పనులు మాంతలేదు కదా. ఇంకా లోకాన్ని ప్రేమించడం మానలే. యేసుని ఎరిగిన తర్వాత కూడా మీరు లోకాన్ని, శరీరాన్ని, మనుషులను ప్రేమిస్తున్నారు. జాగ్రత్త. ఈ 38 ఏళ్ల నుంచి ఇప్పడున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటో తెలుసా? నాకు సాయం చేయటానికి ఎవ్వరూ రాలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రతి మాట కూడా. నేను అనేది పెళ్ళాన్ని, మొగుడిని, పిల్లల్ని వదిలేయమని మీకు సువార్త ప్రకటించడం లేదు. కానీ యేసు మీద ఉన్నంత ప్రేమ వాళ్ళ మీద మీరు ఎప్పటికీ పెట్టుకోవద్దు. హల్లెలూయా. షుడ్ నాట్ బిలీవ్ దెమ్. నమ్మటానికి ఆస్కారం లేదు వీళ్ళని. ఏ క్షణానైనా విడిచి వెళ్ళిపోతారు. లేదా మనసులో అనుకుంటారు, మనం మంచం మీద పడిన తర్వాత అస్తమానం హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి
రాలేకపోతున్నాను అని వాళ్ళు మనసులో అనుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం అర్థమైందా? ఇంకెళ్ళిపోతే బాగుండు, తిరగలేకపోతున్నాం. ఇది సత్యం. అందుకే నీ జీవితంలో రాత్రి పగలు బతికున్నంతకాలం యేసుని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఎందుకంటే దొరికాడు మహానుభావుడు మనకి. చాలామందికి భాగ్యం లేదు. ఈ దరిద్రాన్ని నమ్ముకోవద్దు, శరీరాన్ని నమ్ముకోవద్దు, తిండిని నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకోవద్దు, ఈ నీచమైన కామాన్ని నమ్ముకోవద్దు, పాపాన్ని నమ్ముకోవద్దు, లోకాన్ని నమ్ముకోవద్దు. యేసుని నమ్ముకో. హల్లెలూయా. యేసును నమ్మటం అంటే యేసుతో కలిసి జీవించటం. చెప్పండి. యేసుతో కలిసి జీవించటం. నన్ను యేసు నుంచి ఎవ్వరు విడదీయలేరని పౌలు వలె చెప్పటం. హల్లెలూయా. ఏం చెప్పాడు? నన్ను యేసు నుంచి మా చుట్టాలు పట్టాలో విడదీయలేరు. నా భార్య విడదీయలేదు, నా భర్త విడదీయలేదు, ఎవరు సాయం చేయట్లేదు, ఎదురు చూస్తున్నాడు. ఎవరన్నా సాయం చేస్తారా అంటే ఒకరోజు పొద్దున్నే తల దగ్గర తెల్లని వస్త్రాలు ధరించి ఒక ఆయన నుంచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ధరించి ఒక ఆయన నుంచున్నాడు. ఆయన అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? చెప్పండి. గట్టిగా చెప్పాలి. దాని అర్థం ఏంటి తెలుసా? నీకు స్వస్థత కావాలా? ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషిని అడుగుతున్నాడు, మీకు స్వస్థత కావాలా? అర్థమైపోయిందా? స్వస్థతశాలలు ఉన్నాయి కదండి అంటారా? యేసు అడిగే స్వస్థత అది కాదు అని గ్రహించాలి. హల్లెలూయా. అక్కడ లోతైన సత్యం ఏంటంటే, స్వస్థపడగోరుచున్నావా అన్న దాంట్లో లోతైన అర్థం ఏంటంటే, నేను నీకు కార్యం చేయాలని ఆశిస్తున్నావా? గట్టిగా దేవుని చెప్పాలి. అంటే నన్ను కోరుకుంటున్నావా? నేను కావాలా నీకు? నేను చెయ్యాలా నీకు? ఏమంటే నడిచి వెళ్తున్నారు, బండి ఎక్కించుకోమంటారా? నేను కావాలా? చాలా బాధలో ఉన్నారు, నేను రావాలని అనుకుంటున్నారా? మీరు వద్దులేండి, మా ఆయన ఉన్నాడు, మా ఆవిడ ఉందండి, అయ్యో మా చుట్టాలు ఉన్నారండి, అయ్యయ్యో డబ్బు ఉందండి, మీరు వద్దండి, మా అబ్బాయి వచ్చాడండి బండి వేసుకుని తీసుకెళ్తాడండి, మీరు వద్దండి. యేసు చాలా లోతుగా అడుగుతాడు. నేను తలుపు దగ్గర నుంచుని తలుపు తీస్తే వస్తాను, నేను మీకు కావాలా అని యేసు అడుగుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నా పగిలినా కడలి పాలైనను అలలు ముంచెను
ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? మన ప్రారంభం ఆయనే, ముగింపు ఆయన అయి ఉండాలి. నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదింది ఆయనే, మళ్ళీ తీసేది ఆయనే. మనం మధ్యలో వదిలేస్తున్నాం ఆయన్ని తెలియక. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం మధ్యలో. మనం విడిచిపెట్టేసినందువల్లే మీకు శ్రమలు కలిగినాయి, విడిచిపెట్టేసినందువల్లే మీకు నష్టం కలిగింది, విడిచిపెట్టేసినందువల్లే మీకు కష్టం కలిగింది, విడిచిపెట్టేసినందువల్లే మీకు బాధలు కలిగాయి. యేసుని తెలిసిన తర్వాత ఎప్పుడు విడిచిపెట్టొద్దు మీరు. యేసుని ఎరగని వారికి చెప్పండి, ఇంత ప్రేమికుడు, ఇంత రక్షకుడు, ఇంత త్యాగం చేసేవాడు, ఇంత గొప్పవాడు, ఆత్మను దగ్గరుండి పరలోకాన్ని తీసుకెళ్ళేవాడు ఇంక ఈ లోకంలో ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ఆయన తప్ప ఎవరూ లేరు. సువార్త అంటే యేసు గురించి చెప్పటమే సువార్త. మీరు భ్రమపడొద్దండి, అటు ఇటు కదిలిపోవద్దండి. కాబట్టి యేసు స్వస్థపడకూర్చున్నావా? అయ్యా నాకెవ్వరూ సాయం చేయటం లేదు అన్నాడు. నాకెవ్వరూ సాయం చేయటం లేదు అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీవు నీ పరుపెత్తుకొని నడువు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కోనేట్లోకి పొద్దున్నే ఎవరు వస్తారు? తెల్లవారుజామున దేవదూత. చెప్పాలి, దేవదూత వస్తుంది. దేవదూత వస్తే ఆ మొదటిగా ఎవరు దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. కానీ కోట్ల కొలదిగా దేవదూతల చేత స్తుతింపబడిన ఆయన వచ్చాక కోనేరెందుకు ఇంకా? హల్లెలూయా. ఈ వాట్సాప్లో 600 మంది అంటున్నారు, ఇక్కడ చాలామంది అంటున్నారు యేసుని నమ్మిన తర్వాత నూనె బుడ్లు పెట్టుకుని స్వస్థతశాలకు ఎందుకు వెళ్తున్నారు మీరు? నూనె బుడ్లు పెట్టుకుని స్వస్థతశాలలు, నాటక వ్యాపారాలు, డబ్బులు సంపాదించుకోవటానికి పెట్టే దుకాణాలు, యేసే నీకు దొరికిన తర్వాత 7 వారాలు 3 వారాలు డబ్బాలు సజ్జలు పట్టుకుని గిన్నెలు పట్టుకుని వెళ్ళవలసిన దరిద్రం నీకు లేదు. యేసే ఇక్కడ, అతను యేసు దగ్గరికి వెళ్ళాడా, యేసు ఇతని దగ్గరికి వచ్చాడా? చెప్పాలి, నోరు తెరవాలి. ఇతను యేసు దగ్గరికి వెళ్ళాడా, యేసు ఇతని దగ్గరికి వచ్చాడు? మనలో ఎవరమైనా యేసు దగ్గరికి వెళ్ళామా, యేసు మన దగ్గరికి వచ్చాడా? గట్టిగా చెప్పండి. మరి మీరెందుకు వెళ్తున్నారు స్వస్థతశాలకి? ఆ ఊరు ఈ ఊరు డబ్బాలు అట్టుకుని ఎందుకు వెళ్తున్నారు? 7 వారాలని చెప్పే మోసగాడిని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు అజ్ఞానంలో తిరుగుతున్నారు? ఒకవేళ ఇతను యేసు ప్రభుతోటి అలా కాదు ప్రభువా, నన్ను నువ్వు పట్టుకెళ్ళి కోనేట్లో దింపంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వింటున్నారా? అలా కాదు ప్రభువా, లోతు చెప్తాడు, అలా కాదు ప్రభువా, మరి నాకు కొంచెం సాయం చేసి తెల్లారగట్ల నన్ను ఆ చెరువులో దింపండి అంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? మాట్లాడరేంటి? గట్టిగా చెప్పాలి, మాట్లాడండి. బాగుంటుందేంటి? పాపం కూడా అన్నది. సాక్షాత్ దేవుడే వచ్చి లెగయ్య అంటుంటే ఉండండి నేను లెగన డబ్బా పట్టుకుని దాంట్లో దిగుతాను. ఏకతాటిగా చెప్తున్నాను దీంట్లో వినేవాళ్ళు అందరికీ, మీలో ఎవరైనా డబ్బాలు పట్టుకుని వెళ్ళారో ఎక్కడికైనా, మీ జీవితంలో మీకు ఆ ఉన్న అనారోగ్యం చచ్చిదాకా పోదు. మీకు నమ్మండి యేసుని. హల్లెలూయా.
ఎవరు నమ్మాలి? మన ఒక సహోదరి పక్కకు తెగ చూసేస్తుంది, డబ్బా కేసు అనుకుంటా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా. స్వస్థపరచువాడు ఎవరు? యేసయ్య. నీ హృదయంలో యేసును నమ్ము. ఇంతకీ మరి నన్ను ఎవరు లేవనెత్తారు? నా దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య. నీ దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య. మరి ఎందుకు తిరుగుతున్నారు? తెలుసుకోండి, ఇది వ్యాపారము అని. నమ్మకండి. యేసయ్య వచ్చాడు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఒక్క మాట, ఒక్క మాటలో నీ జీవితం మొత్తం ఒక్క క్షణంలో మారిపోతే నీ దగ్గరకు యేసు వస్తే, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, యేసు మాట చాలు. ఒక్క మాట చాలు. చెప్పాలి, ఒక్క మాట చాలు. 7 వారాలు అక్కర్లేదు, 70 మాటలు అక్కర్లేదు, 700 మాటలు అక్కర్లేదు, 7 మాటలు కూడా అక్కర్లేదు. లాజరు లేచి రానాడంటే లేచి వచ్చాడంతే. హల్లెలూయా. సృష్టి అంతా ఒక్క మాటతోటే కదా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి మరీతో అంటున్నాడు, నీవు నన్ను నమ్ముచున్నావా? చెప్పండి. నమ్మితే కార్యం అయిపోయింది. హల్లెలూయా. నమ్మితే కార్యం అయిపోయింది. ఈరోజు నేను చాలా గట్టిగా చెప్తున్నాను మీకు, మీ హృదయం ఇంకా దేవుడి దగ్గరికి రాలేదు. తిరుగుతున్నారు ఆడ చుట్టూ, ఏడ చుట్టూ, పాస్టర్ల చుట్టూ, ఆడ చుట్టూ. నేను పాస్టర్నే కదా, నా చుట్టూ కూడా తిరగక్కర్లేదు. మీరు ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. యేసును హత్తుకోండి, యేసుతో కలిసిపోండి, యేసుతో హృదయం కలిపేసుకోండి, యేసుతో సహవాసం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలు మనకి, యేసు చాలును. చెప్పండి, యేసు నాకు. చెప్పాలి, యేసు చాలును, ప్రభు యేసు చాలును. ఏ సమయానికి ఏదికైనా యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా, నా జీవితములో యేసు చాలును. దేవుని స్తోత్రం. పాట పురుగను చూస్తుంటా. ఆ సహోదరికి పాట వచ్చు కాబట్టి గొడవ లేదు మనకి. లేకపోతే ఏదో చెప్తున్నారు వీళ్ళు. పాటలు, అలాంటి పాటలు మనకు వచ్చి ఉండటం చాలా ముఖ్యం. దేవుడు సడన్గా గుర్తు చేశాడు. ఎవరు చాలండి? చెప్పాలి, అందరూ చెప్పండి. యేసు కంటే ఆ డబ్బాయే ఎక్కువ అనే వాళ్ళకి యేసు సరిపోవడం. అర్థమైందా? నీకు యేసు కంటే హృదయంలో ఎవ్వరికి ఎక్కువ స్థానం ఇవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఆయన పరుపెత్తుకుని నడిచేశాడు. పరుపెత్తుకుని నడిచిన వెంటనే లెగిసి పరుపెత్తుకుని స్వస్థత పొంది నడిచాడు. ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని,
ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పండి. 38 సంవత్సరాలు అంటే ఎంత భయంకరమైందండి అది. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని ఒక్క మాటతోటి దేవుడు లేవనెత్తాడు కదా. ఇప్పుడు చెప్పండి, 38 సంవత్సరాల భయంకరమైన జీవితాన్ని బ్రతికున్నంతకాలం అతను మర్చిపోవచ్చా? చెప్పాలి తొందరగా, ప్రతి నోరు చెప్పాలి. మర్చిపోవచ్చా? ఈరోజు చాలామంది రక్షణ పొందిన వారు అన్నీ మర్చిపోయి మళ్ళీ లోకంలో పడిపోయి మళ్ళీ పాపంలో పడిపోయి, యేసు ప్రభు కూడా పక్కన పెట్టండి, నాకు నా కూతురే ఎక్కువ, నా కొడుకే ఎక్కువ, నా ఇల్లే ఎక్కువ, నా ఉద్యోగం ఎక్కువ, నా డబ్బు ఎక్కువ, ఇలాంటి వారు నా ప్రభు రాజ్యంలో అడుగు పెట్టలేరు. దేవుని స్తోత్రం. సమర్థించటం, పాపం చేస్తున్న వారిని సమర్థించటం, లోకంలో ఉన్న వారిని సమర్థించటం, తప్పు చేస్తున్న వారిని సమర్థించటం, అబద్ధాలు ఆడటం, మోసము చేయటం, యేసు ప్రభు యొక్క రక్షణ పొందిన తర్వాత తిరిగి పాపం చేయటం. మనందరం కూడా అలాంటి వారమే. మన జీవితంలో దేవుడు కొంతమందికి 20వ సంవత్సరంలో, కొంతమందికి 30వ సంవత్సరంలో, కొంతమందికి 40వ సంవత్సరంలో మన జీవితంలోకి దేవుడు కాళ్ళు లోపల పెట్టు. కొంతమందికి దేవుడు జీవితంలో ఒక్కొక్క సమయంలో ప్రవేశించాడు. మనం యేసు ప్రవేశించిన తరువాత మళ్ళీ పాపంలో, మళ్ళీ లోకంలో, మళ్ళీ తప్పులు పడ్డామంటే మనకి ఎప్పటికీ క్షమాపణ దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పడిపోకండి, మళ్ళీ లోకంలోకి వెళ్ళకండి, మళ్ళీ బూతులు తిట్టకండి, మళ్ళీ మోసంలోకి వెళ్ళకండి. అదే చెప్తున్నాడు చూడండి. అటు తర్వాత దేవాలయంలో వారిని చూసి, ఎక్కడికి వెళ్ళాడు అతను? దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయంలో వారిని చూచి స్వస్థత పొందితివి. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇదిగో అబ్బాయి, నీకు స్వస్థత వచ్చింది, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇంకా పాపము చేయకుము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు స్వయంగా ఇచ్చే ఆజ్ఞ, యేసు ప్రభు ఇచ్చే ఆజ్ఞ. ఇదిగో అబ్బాయి, 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాను, నిన్ను నేను స్వస్థపరిచాను, ఇప్పుడు దేవాలయంలో ఉన్నాను, నడుచుకుంటూ వచ్చావు, ఆరోగ్యంగా ఉన్నావు, బాగున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, 38 ఏళ్ల నీ రోగానికి కారణం పాపము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి అందరూ. 38 ఏళ్ళు చెప్పండి నాతోటి. 38 ఏళ్ళు చెప్పు. 38 ఏళ్ళు నువ్వు పడి ఉండటానికి కారణం నీ పాపము. హల్లెలూయా. నిన్ను ఎవ్వరూ స్వస్థపరచలేరు, అంత భయంకరమైన పాపం. ఈ పాపాన్ని తీసివేసే అధికారం నాకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికి లేదు. కాబట్టి ఇంకా ఎక్కువ కీడు అంటే తర్వాత నరకాగ్నిగుండం. ఎక్కడికి పోవాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే ఎక్కువ కీడు కలుగుతుందంట? మళ్ళీ అందరు ప్రతి నోరు చెప్పాలి. మళ్ళీ పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. మళ్ళీ పాపం చేస్తే 38 ఏళ్ళు పడి ఉన్నటువంటి నీ జీవితం గుర్తు చేసుకో. రాత్రి పగలు గుర్తు చేసుకో, రాత్రి పగలు గుర్తు చేసుకో. నేను ఎందుకు పడి ఉన్నాను, నేను ఎందుకు పడి ఉన్నాను, నేను ఎందుకు పడి ఉన్నాను, నేను ఎందుకు పడి ఉన్నాను. నేను ఎందుకు పడి ఉన్నాను,
ఈరోజు క్రైస్తవులకు చెప్తున్నాను, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో, మీ జీవితంలో ఎంతవరకు కార్యాలు జరగకుండా అనారోగ్యాలతో ఎంతవరకు ఆశీర్వాదం మీకు రాకుండా ఉండటానికి కారణం ఇంకా మీరు ఏదో ఒక విషయంలో పాపంలోనే జీవిస్తున్నారనేది నిశ్చయంగా పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. అప్పటి వరకు బతుకులు బాగుపడవు. పాపం పూర్తిగా విడిచిపెట్టకుండా మధ్యాహ్నం మాట్లాడాడు రోమాపత్రికలో నుంచి, తీర్పులు తీరుస్తున్నారు మీరు. ఏం చేస్తున్నారు? అది కూడా భయంకరమైన పాపము. ఈర్ష్య, ద్వేషం, అసూయలు, కక్షలు. ఆడ పైకి రాకూడదు, ఆడ బాగుండకూడదు. చాలా పాపం సుమా. క్రైస్తవులు అంటే ఆర్ఆర్కే గారు క్రీస్తు అనుచరుడు. మీ కళ్ళు, మీ ఒళ్ళు, మీ హృదయం, మీ చేతులు, మీ ప్రవర్తన, మీ వస్త్రం, మీ నడక యేసుని లోకానికి చూపించాలి. హల్లెలూయా. నువ్వు తిప్పుకుంటా నడుస్తాం కాదు, యేసుని చూపించాలి. ఎవరిని చూపించాలి? గట్టిగా చెప్పండి. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. యేసుని గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును, నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా. మరువలేను నీ త్యాగం, మరణము గెలచిన నా ప్రభువా, మరువని వాడవని, నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును, నా ప్రభువా నా దేవా. యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాక ఆవిడకి, అప్పుడు దాకా ఆవిడ యేసు ప్రభు వచ్చాడు ఒక దండ పెట్టుకుని వద్దామని వెళ్ళింది ఆవిడ. తెర చూస్తే యేసు ప్రభు పాదాలు ఇలా పెట్టి కూర్చున్నాడు. భలే దొరికినాయి నాకు పాదాలు అనుకుని వెళ్ళిపోయి పాదాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పాదాల మీద, అవి పవిత్రమైన పాదాలు కదా, అపరంజిని పోలిన పాదాలు, దేవదూతలు నిత్యము ధ్యానించే పాదాలు. ఆ పాదాలు పట్టుకునేటప్పటికి ఈవిడికి షాక్ కొట్టింది. ఏం షాక్ కొట్టింది? పాపాత్మురాలా అంటున్నాయి ఆ పాదాలు. అయ్యి బాబు నేను పాపాత్మురాలని అని చెప్పి ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తా ఆవిడ గంటో 2 గంటలో అలా ఏడుస్తా ఆవిడ పుట్టిన కాడి నుంచి, అంటే ఊహ తెలిసిన కాడి నుంచి ఆ రోజు వరకు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటా ఏడుస్తూ తుడుతుంది. ప్రతి పాపం ఒప్పుకుంటుంది, ప్రతి పాపం ఒప్పుకుంటా ఏడుస్తూ తుడుతుంది. తుడిచేటప్పుడు చివరిలో ఇంక నేను పాపం చెయ్యను ప్రభు అన్నాక అమ్మా లేగన్నాడు. లేకు, నీ పాపములు క్షమించబడినవి, నీ దోషములు క్షమించబడినవి. నువ్వు ప్రేమతో నా పాదాలు కడిగావు గనక నీ విస్తార దోషాలు క్షమించేశాను, సమాధానముతో వెళ్ళము. గట్టిగా దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి. ఏమొచ్చింది ఆవిడికి? మరి అంతకుముందు ఏమీ లేదు చెప్పాలి. సమాధానం లేదు. దేనివల్ల? గట్టిగా, పాపము వల్ల. అమ్మగారు వచ్చారు మొత్తం మీద. పాపం వల్ల సమాధానం లేదు. హల్లెలూయా చెప్పండి, చెప్పండి.
మనసు అసలు బాగోలేదండి, తలంతా కొట్టేసినట్టు ఉందండి. ఉండదండి. ఎవరినో తిట్టుంటావు పొద్దున్న, ఎవరినో ఏదో అనుకుని ఉంటావు మనసులో. దేవుడు పెట్టావు నువ్వు. జాగ్రత్త. పాపం వలన సమాధానం ఉండదు, పాపం వలన ఉద్యోగం దొరకదు, పాపం వలన పెళ్ళి అవ్వదు, పాపము వలన రోగం తగ్గదు, పాపం వలన దారి దొరకదు, పాపం వలన ఇల్లు నిలబడదు, పాపం వలన కాపురాలు నిలబడవు, పాపం వలన జీవితం నిలబడదు, పాపం వలన నీ బ్రతుకే నాశనం అయిపోతుంది. హల్లెలూయా. పాపం చాలా ప్రమాదకరం, ముఖ్యంగా క్రైస్తవులకు ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే మనం రక్తంతో కడగబడి యేసు కొనుక్కున్నాడు మనల్ని. హల్లెలూయా. ఆర్ఆర్కే గారు అన్నారు, పాపం గురించి ఎవరు చెప్తలేదు, నేను చెప్తానండి అన్నాను. వింటున్నారా? వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పెను. మొదలెట్టాడండి సువార్త. రే, నువ్వు అలా పడి ఉండేవాడు చానాళ్ళ నుంచి, నీ కాళ్ళు చేతులు ఎలా వచ్చినాయి? యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరి. చెప్పండి, చెప్పండి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. కాదంటారా? కాదండి. తాడేపల్లిగూడెంలో జాని గారు స్వస్థపరిచాడు, గుంటూరులో ఇంకొక ఆయన స్వస్థపరిచాడు కదా, విశాఖపట్నంలో స్టీఫెన్ వాల్ గారు స్వస్థపరిచారు, ఏలుపూర్లో ఇస్రాయేల్ గారు స్వస్థపరిచారు. ఏళ్ళకు కూర్చుంటే లెగరాలు, నువ్వు నుంచుంటే కూర్చోలేరు, ఏళ్ళేమో స్వస్థపరుస్తారు నిన్ను. చెప్పండి, నేను విమర్శించడం లేదండి. స్వస్థపరిచే వాడు యేసు. హల్లెలూయా. నా ప్రార్థన, నీ విశ్వాసము కలిసి యేసు చేయాలి కార్యం, నేను కాదు చేస్తాను. స్వస్థపరిచిన వాడు ఎవరని చెప్తున్నాడు? యేసు. అదే చెప్పాలి మీరు ఎప్పుడు. మీరు ఒకవేళ నా మీద చాలా అభిమానం ఉంది మీకు, అప్పుడు మీరు ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇస్రాయేలు గారు అనే ఒక పాస్టర్ గారు వేల్పూర్లో మమ్మల్ని యేసుని దగ్గర చేశాడు అని చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా? నాకు కాదు మీరు దగ్గర అవ్వాల్సింది. ఎవరికి? యేసుకి. నన్ను స్వస్థపరిచిన వాడు యేసు. చూసారా, 38 ఏళ్ల భయంకరమైన జీవితం సమాప్తమాయను. హల్లెలూయా. ఏమైందండి? ఏమైంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్న అయినా, నా జీవితంలో ఇంకా పాపం సమాప్తం అయిపోయింది అన్నవారు దయచేసి అమ్మగారు, అయ్యగారు గుడితే చూపించండి. అర్థమైతే చూపిస్తారు, అర్థం కాకపోతే చూపిస్తారు. ఇంకా ఎక్కడో ఏదో మెదులుతుంది. పాము ఇంకా చావలేదట, కొట్టారు దెబ్బలు, కానీ ఈ అంటుంది. మళ్ళీ లెగుతుందేమో. పాపమట, ఒక దైవజనుడు చెప్పాడు, పాపము మానేశాను కాదట, పాపము లేదని కాదట, పాపము చనిపోవాలట. హల్లెలూయా. అంటే సమాధి అయిపోవాలి. వింటున్నారా? అప్పుడు యేసు ప్రభు కార్యాన్ని మనము సంపూర్ణంగా చూడగలము. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆయన పాపాలు క్షమించిన వాళ్ళు అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఆయన పాపాలు క్షమించిన వాళ్ళు మళ్ళీ ఎవరు పాపము చేయలేదు. మరి మనకేం జబ్బంటారు? బైబిల్లో ఎవరు మళ్ళీ పాపం చేయలేదు. ఇంకా యేసు కూడా వెళ్ళిపోయారు. జక్కయ్య డబ్బంతా పంచిపెట్టేశాడు. ఏం జక్కయ్య, ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావంటే, ప్రభువా నీ కూడా వచ్చేస్తున్నాను. హల్లెలూయా. మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి. పాపం అంటే తెలియకే మీరు విడిచిపెడతలేదు. పాపం అంటే ఏంటో చెప్పనా? ఈరోజు యేసు క్రీస్తుతో సహవాసం చేయకపోవటమే ప్రధానమైన పాపం. హల్లెలూయా.
ఏం చేయాలి? యేసుతో సహవాసం చేస్తే దేని నుంచి విడుదల కలుగుతుంది మనకి? పాపం. యేసుతో సహవాసం చేస్తూ పాపం చేయగలమా? చెప్పండి. కాబట్టి యేసయ్యకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి దొరికాడు. అతను 38 ఏళ్ళు రోగంతో ఉన్న వ్యక్తి. అతడు తర్వాత బైబిల్ గ్రంథములో చెప్తారు, అతడు యేసుని వెంబడించెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని వెంబడించాడు? యేసుని వెంబడించాడు. కాబట్టి ఇప్పుడు నన్ను స్వస్థపరిచినవాడు, నన్ను రక్షించినవాడు, నన్ను పిలిచినవాడు, నన్ను చూసినవాడు, నన్ను మాట్లాడినవాడు యేసు కాదు అన్నవాడు చేయొద్దండి. యేసు కాదు. అబ్రహాం గారు వినపడుతుందా? యేసు కాదు. కాలేబు నన్ను పిలిచినవాడు, నన్ను స్వస్థపరిచినవాడు, నన్ను నడిపించేవాడు యేసు కాదు అన్నవాడు చేతులు ఎత్తండి. యేసు అన్నవారు చేయొద్దండి. మరి యేసుని ఎందుకు విడిచిపెడతారు? ఇంకా అలాగే మీ కుడి చేయి దేవుడి వైపు చూపించి ప్రార్థన చేయండి. ఇంకా నేను యేసుని విడవను, యేసుని విడవను, యేసుని విడవను. మీరు అలా చెప్తుంటే పరలోకంలో దేవదూతలు సంతోషించాలి, దేవుడు సంతోషించాలి, పరిశుద్ధాత్మ ఆనందించాలి, యేసు ఆనందించాలి, దేవుడు ఆనందించాలి. నేను యేసుని విడవను, యేసుని విడవను, యేసుని విడవను, యేసుని విడవను. యేసుకి ఇష్టం లేని పని చేయను, యేసుకి ఇష్టం లేని చూపు చూడను, యేసుకి ఇష్టం లేని మాట మాట్లాడను. నేను యేసుని విడవను. దయచేసి ఈరోజైనా ఎంత సమయం అయిపోయినా చూడు, ఈరోజు ఉదయమే ఒక ఆవిడని ఎదిరించింది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎవరి జీవితం ఏ సమయంలో అంతమవుతుందో తెలియదు. చూస్తున్నారు కంటితో, వింటున్నారు చెవులతో, ఆయన లోకాన్ని ప్రేమించడం మానడం లేదు. ఈరోజైనా ఇప్పుడైనా మారు మనసు పొంది యేసుతో కలిసి అడుగులు వేద్దాం, యేసుతో కలిసి అడుగులు వేద్దాం. మరణం వరకు లేదా రాకడ వరకు యేసుతోనే ఉందాం. ఆమెన్. మంచిదండి. ఇది చక్కని సందేశం. ఈరోజు దేవుడు మన